అధ్యాయం 1 భగవద్గీత యథాతథంగా మహాభారతంలో వర్ణించబడిన ధృతరాష్ట్రుడు మరియు సంజయుని మధ్య సంభాషణలు. ఈ ఉత్కృష్ట తత్వశాస్త్రం యొక్క ప్రాథమిక సూత్రాలు. ప్రాచీన వేదకాలం నుంచి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్రంలో ఈ తత్వం ఆవిర్భవించిందని ప్రతీతి. శ్రీకృష్ణుడు ఈ భూమిపై కనిపించినప్పుడు మానవాళికి మార్గదర్శకత్వం కోసం ఇలా మాట్లాడాడు. కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు, అర్జునుడికి అండగా నిలిచినందున ధర్మక్షేత్రం, మతపరమైన ఆచారాలు నిర్వహించబడే ప్రదేశం అనే పదానికి ప్రాముఖ్యత సంతరించుకుంది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన కుమారుల అవకాశాలపై తీవ్ర అనుమానంతో ఉన్నాడు. విజయం అందువలన, అతను తన సందేశంలో, అతను తన కార్యదర్శి సంజయను అడిగాడు. వారు ఏమి చేశారు? తన కుమారులు మరియు పాండు కుమారులు ఖచ్చితంగా కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి గుమిగూడతారని అతనికి తెలుసు, మరియు అలాంటి విచారణ చేయడంలో కొంత ప్రాముఖ్యత ఉంది. అతను పండిత సోదరుల మధ్య రాజీని కోరుకోలేదు. బదులుగా, యుద్ధభూమిలో తన కుమారుల విధి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ వేదాలలో దేవతలకు పవిత్ర స్థలంగా వర్ణించబడిన కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతున్నందున, అతను యుద్ధం యొక్క ఫలితంపై, ఆ ప్రదేశం యొక్క ప్రభావం గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందాడు. అర్జునుడు మరియు ఇతర పాండులు స్వతహాగా భక్తిపరులు కావడం వల్ల వారిపై అనుకూల ప్రభావం ఉంటుందని అతనికి తెలుసు. సంజయుడు వ్యాసుని శిష్యుడు. ధృతరాష్ట్రుడు తన రాజభవనంలోనే ఉంటున్నా, వ్యాసుని కరుణతో కురుక్షేత్ర యుద్ధభూమిని చూడగలిగాడు. అందుచేత సంజయుని యుద్ధభూమిలో పరిస్థితిని అడిగాడు.